శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సాంబనికి శాపం పెట్టుట సూర్యారాధన వ్రతం. అనంతరం వరాహ భగవానుడు ధరణీదేవితో, శుభాంగి, ఇప్పుడు నేను నీకు శ్రీకృష్ణునికి సంబంధించిన కథ యొక్క అద్భుత పరిణామం చెబుతున్నాను, వినము. అది ద్వారకాపురికి సంబంధించిన వృత్తాంతం. దానితో పాటు సాంబుని శాప వృత్తాంతం కూడా వినము. ఒకమారు భగవంతుడు సానందుడు ద్వారకయందు విరాజమానుడై ఉండగా నారద మహాముని అక్కడికి వచ్చెను. శ్రీ భగవానుడు ఆయనకు ఆసనము, అర్ఘ్యము, పాద్యము, మధుపర్కంతో పాటు గోవులు కూడా సమర్పించను. తదనంతరం ముని ఆయనకు, నీతో ఏకాంతంగా సంభాషించవలని కోరుకొనుచున్నాను అని శ్రీకృష్ణునికి సూచించెను. పిమ్మట ఏకాంతంలో నారదుడు, ప్రభు, నీ నవయోవకుడైన పుత్రుడు సాంబుడు గొప్ప వాగ్మి, రూపవంతుడు, పరమసుందరుడు. అట్లే దేవతలందు కూడా విశేష ఆదరం పొందినవాడు. దేవేశ్వర, దేవతలతో సమానులైన నీకు సంబంధించిన వేల కొలది స్త్రీలు ఆయన సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యచకితులగుచున్నారు. నీవు సాంబునికి ఆ దివ్య స్త్రీలను ఇచ్చటకు పిలిచి వస్తుతః వారి యందు కలత కలదో లేదో పరీక్షించము అని తెలుపగా, శ్రీకృష్ణుని ఆజ్ఞపై తరువాత శ్రీకృష్ణుని వద్దకు సాంబునితో సహా ఆ స్త్రీలందరూ వచ్చి చేతులు జోడించి కూర్చుని పోయిరి. కొద్ది క్షణాలు గడిచిన తర్వాత సాంబుడు శ్రీకృష్ణుని, ప్రభు, మీ ఆజ్ఞ ఏమి? వస్తుతః సాంబుని అందాన్ని చూసి శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్న ఆ స్త్రీల మనసుల యందు కలత ఉత్పన్నమైనది. శ్రీకృష్ణ భగవానుడు, దేవులారా, ఇప్పుడు మీరందరూ లేచి నిలబడి మీ మీ స్థానాలకు పొండు అని ఆజ్ఞాపించెను. శ్రీకృష్ణుని ఆజ్ఞ పొంది ఆ స్త్రీలు తమ తమ స్థానాలకు వెడలిపోయిరి. కానీ సాంబుడు అక్కడే కూర్చుని ఉండెను. అతడి దేహమందు కంపం కలుగుచుండెను. అంతటా శ్రీకృష్ణుడు నారదముని, వర్య, స్త్రీల స్వభావం చాలా విలక్షణంగా ఉండును అని పలికెను. అంతటి నారదుడు, ప్రభు, వీరి ఈ ప్రవృత్తి చేత సత్యలోకమందు కూడా మీపై నిందలు వేయబడుచున్నవి. అందుకే ఇప్పుడు సాంబుని పరిత్యజించుటయే ఉచితమైన పని. దేవా, ఈ విశ్వమందు మిమ్మల్ని పోలినవాడు మరొకరు లేరు, కావున ఈ పని మీరే చేయగలరని చెప్పాను. వసుంధర, నారదుడు ఈ విధంగా చెప్పగా శ్రీకృష్ణుడు సాంబుని రూపహీనుడగునట్టు శాపమిచ్చెను. ఆ శాపం చేత సాంబుని శరీరమందు కుష్ఠరోగం ప్రవేశించింది. అంతేకాక అతని శరీరం నుండి భయంకరంగా దుర్గంధం వచ్చుచుండగా రక్తం బొట్లు బొట్లుగా పడుచున్నది. ఇప్పుడు అతడి శరీరం చిన్నాభిన్నములైన అంగమును కలిగిన పశువుల వలె ఆ సాంబుని శరీరం కనిపిస్తున్నది. పిమ్మట నారదుడే సాంబుని శాప విముక్తులగుట కొరకు సూర్యారాధన చేయవలనని ఉపదేశించెను. అంతేగాక, జాంబవతి నందన, నీవు వేదము ఉపనిషత్తుల యందు చెప్పబడిన మంత్రాలు ఉచ్చరిస్తూ విధిని అనుసరించి సూర్య నమస్కారాలు చేయవలను. అందుచేత సూర్యుడు సంతుష్టుడు కాగలడు. ఇంకను సూర్యునితో నీకు సముచితంగా సంవాదం జరగగలదు. ఆ ప్రసంగం చేత భవిష్య పురాణం రచించబడను. దానితో బ్రహ్మలోకానికి పోయి నేను ఆ బ్రహ్మ ఎదుటగా ఎల్లప్పుడూ పఠించుచుందును. సుమంతముని మర్త్యలోకంలో మనవెదురుగా దాన్ని చెప్పును. ఈ విధంగా ఆ పురాణం యొక్క సమస్త లోకములందునూ ప్రచారం పొంది వ్యాప్తి చెందును. సాంబుడు ఇట్లు చెప్పెను, ప్రభో, నా స్థితి మాంసం యొక్క ముద్దవలే ఉన్నట్టుగా అనిపిస్తున్నది. తిరిగి ఉదయాచలం పైకి నేను ఎట్లు పోగలను? మీ కృపచేతనే నేను దుఃఖాన్ని అనుభవించవలసి వస్తున్నది. లేనిచో తత్వతః నేను దోషరహితుడిగా ఉందును కదా. సాంబుని మాటలు విన్న నారదుడు ఇట్లు చెప్పెను, సాంబ, ఉదయాచలం పైకి పోయి సూర్యుని ఆరాధన చేయుట చేత ఏ ఫలం లభ్యమగునో అట్టి ఫలమే మధురయందు గల సూర్య తీర్థమందు కూడా సులభంగా పొందుటకు వీలగును. అక్కడ సూర్య భగవాను విగ్రహాలకు ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలం నందు చేయబడ పూజ సామ్రాజ్యం లభ్యమగటతో సమానమగనట్టి ఫలం కలిగించగలదు. ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలం అనే ఈ 3 పవిత్ర సమయములందు సూర్యమంత్రాన్ని జపించి అట్లే పలికడి స్వరం చేత ఆ సూర్యుని స్తోత్ర పాఠ పఠనం చేత సర్వపాపంలో విడిచిపోయి కుష్టు మొదలగు రోగాల నుంచి కూడా విముక్తి లభించుచున్నది. వరాహ భగవానుడు, వసుంధర, మునిశ్రేష్ఠుడగు నారదుడు ఈ విధంగా చెప్పిన తర్వాత మహాభాగుడైన సాంబుడు శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞను పొంది భుక్తి ముక్తి ఫలమును ఇచ్చినట్టుదైన మధురకు చేరుకొని దేవర్షి నారదుడు చెప్పిన విధి విధానాలను అనుసరించి మంత్రాలు ఉచ్చరించి ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలమందు ఆ షట్సూర్యులకు పూజ దివ్య స్తోత్రముల ద్వారా ఉపాసన చేయుట ఆరంభించను. సూర్యభగవానుడు తన యోగబలం చేత సుందరమైన రూపం ధరించి సాంబుని వద్దకు వచ్చి ఇట్లు పలికెను, సాంబా, నీకు శుభమగుగాక. నీవు నా నుండి ఏదైనా వరం కోరుకొనుము. శుభం కలిగించు నా వ్రతం, ఉపాసనా పద్ధతుల ప్రచారం కొరకు ఇవి చేయుట పరమ ఆవశ్యకమని చెప్పగా, మునివరుడుకు నారదుని చేత నీకు ఏ స్తోత్రాలు చెప్పబడినవో, అంతేగాక నీవు దేన్ని నా ముందు వ్యక్తపరిచితివో ఆ నీ సాంబ పంచాసిక స్తుతి యందు వేదాలు, అక్షరాలు, అట్లే పదముల చేత కూర్చబడిన 50 శ్లోకములు కలవు.
వీరా, నారదుని ద్వారా నిర్దేశించబడిన ఈ శ్లోకాల ద్వారా నీవు చేసిన నా ఈ స్థుతి చేత నేను నీ ఎడ సంపూర్ణంగా సంతుష్టుడనై ఉంటుంది. వసుధ ఈ విధంగా చెప్పి సూర్యభగవానుడు సాంబుని సంపూర్ణ శరీరాన్ని స్పృశించెను. సూర్యుడు స్పృశించిన వెంటనే సాంబుని సర్వాంగములు వెంటనే రోగం పోయి ప్రకాశింపదొడగను. ఇంకను అతడు రెండవ సూర్యుని వలె ప్రకాశించు దేహం గలవాడయ్యను. అదే సమయాన యాజ్ఞవల్క్యముని మధ్యాహ్న కాలమందరి యజ్ఞం చేయుటకు ఉవ్విళ్ళూరుచుండెను. సూర్యభగవానుడు సాంబుని తీసుకుని అతని యజ్ఞం వద్దకు ప్రవేశించెను. అప్పటి నుంచి సాంబుని మధ్యందిని సంహితను అందరూ అధ్యయనం చేయుచుండిరి. అప్పటి నుండి సాంబునికి మధ్యందినుడు అని పేరు ఏర్పడెను. వైకుంఠ క్షేత్రం యొక్క పశ్చిమ భాగాన ఈ యజ్ఞం గౌరవించబడుచున్నది. అందువల్లనే అప్పటి నుండి ఈ స్థానానికి మధ్యందనయ అని తీర్థం పేరు వచ్చింది. అక్కడ స్నానం దానితో పాటు దర్శనం చేసుకొనుటచే ఆ ప్రభావం చేత మానవుడు సమస్త పాపాల నుండి ముక్తుడు కాగలడు. సాంబుని ప్రశ్న వేసిన తర్వాత సూర్యుడు చేసిన ప్రవచనము ఆ ప్రసంగం భవిష్య పురాణం అనే పేరుతో ప్రఖ్యాతమైన పురాణమైనది. ఇచ్చట సాంబునిచే కృష్ణగంగ యొక్క దక్షిణ తటంపై మధ్యాహ్న కాలపు సూర్యుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఏ నరులు ప్రాతః మధ్యాహ్న అస్తమించే సమయాన సూర్యుని దర్శనం చేసుకొందరో వారు పరమ పవిత్రులై బ్రహ్మలోకం పోవదురు. దీనికి ఎదురుగా సూర్యుని మరి ఒక ఉత్తమమైన ప్రాతకాలీన విఖ్యాత విగ్రహం కాళప్రియుడు అనే పేరుతో ప్రతిష్ఠించబడింది. తదనంతరం పశ్చిమ భాగం మూలస్థానమందు అస్తాచలానికి సమీపాన మూలస్థానం అనే పేరుతో మరియొక విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఈ విధంగా సాంబుడు సూర్యుని 3 విగ్రహాలు ప్రతిష్ఠించి వారిని ప్రాతః మధ్యాహ్న సంధ్య అన్న 3 కాలములందును ఉపాసన చేయుటకు ఏర్పాటు చేసెను. వరాహ పురాణం యొక్క ఈ సాంబోపాఖ్యానం లేక సూర్యోపాసనాధ్యాయం హెచ్చు మహత్వం కలది. దీని యందు సూర్యభగవానుని అత్యంత దివ్య స్తోత్రం, సాంబ ప్రకాశిక స్థుతి, అట్లే కోణార్క, ఉజ్జయిని, ముల్తాన్ల యొక్క ప్రాచీన భవ్య సూర్య మందిరాలను సూచించును. ఇవి ప్రాతినిధ్యం వహించడి అర్చనలు మధురయందు ప్రతిష్ఠించబడ్డవి. ఈ విషయం అల్బరూని అను ప్రష్యా యాత్రికుడు కూడా తెలియజేసెను. ముల్తాన్ నగరం యొక్క పూర్వ పేరు కాశ్యవపురం లేక సూర్యపురం, సాంబపురం, అట్లే మూలస్థానం మొదలైనవి నిర్దిష్టంగా తెలియచున్నవి. అల్బరూని ఈ కాశ్యపుర దేవాలయాలను విగ్రహ ధ్వంసకుడైన జాలాం ఇమెన్ షైబాన్ చేసిన ధ్వంసాన్ని, అచ్చటి భక్తులను పూజారులను చంపుటను విస్తృతంగా వివరిస్తూ ఇంతకు ముందే తెలుపబడింది. దేవి సాంబుడు భవిష్య పురాణమందు చెప్పబడ్డ నిర్దిష్ట విధిని అనుసరించి ప్రసిద్ధమైన ఒక విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠింపచేసెను. మధురయందలి ఆ శ్రేష్టమైన ప్రదేశం సాంబపురం అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. సూర్యుని ఆజ్ఞను అనుసరించి అక్కడ రథయాత్ర ఏర్పాటు చేయబడింది. మాఘమాసమందలి సప్తమి తిథి నాడు ఆ దివ్య స్థానమందు రథయాత్ర ఏర్పాటు చేయబడను. ఆ రథయాత్రను ఏర్పాటు చేయవారు సూర్యమండలం ఛేదించుకుని పరమపదం చేరుకొందరు. దేవి సాంబని శాపం గల ఈ వృత్తాంతాన్ని నేను నీకు తెలియజేస్తుని. దీని వినుట చేత సమస్త పాపాలు నష్టంలైపోవును. ఓం శాంతి శాంతి శాంతి.